నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రవి బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే డబ్బు మద్యం పంపిణీ జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మునుగోడు నియోజకవర్గానికి సంబంధం లేని వారు సెగ్మెంట్ను వదిలి వెళ్లిపోవాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి చండూరులోని ఆర్ఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. నియోజకవర్గంలోని ఓటర్లందరికీ బ్యాలెట్ పేపర్ పంపిణీ చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నుండి డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ సెంటర్లో ఏర్పాటు సిబ్బంది విధులకు సంబంధించి రివ్యూ ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. 298 పోలింగ్ బూతుల్లో స్టేట్ పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసులను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 15 పారామిలిటరీ ప్లాటూన్లు బలగాలను ఉపయోగిస్తున్నామన్నారు. 105 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న ఆయన మీడియాతో ప్రచారం, ఇతర మాధ్యమాల ద్వారా జరిగే ప్రచారంపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు వికాస్ రాజ్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూశాను. ఈరోజు ఈవినింగ్ క్యాంపెయినింగ్ స్టాప్ అవుతుంది, అందుకని దానివల్ల ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అది కూడా రివ్యూ చేశాను పోలీసుతో, తర్వాత యూఆర్ఓతో. అట్లాగే రేపు డిస్ట్రిబ్యూషన్ కోసం ఏమేమి కావాలి, ఏమేమి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయా లేవా, అట్లాగే పోలింగ్ సెంటర్స్ ఏర్పాట్లు అంతా రెడీగా ఉన్నాయా లేవా, డిప్లాయ్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, మనం ఇంకా వాట్ అదర్ యాక్టివిటీస్ నీడ్స్ టు బి డన్. అంటే బేసికలీ ఈరోజు 6 o'clock నుంచి ఎవరు ఓటర్ లేరు, వాళ్ళు ఉండిపోరు. సో దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి టీమ్స్ పోలీస్ సైడ్ నుంచి ఒక 45 టీమ్స్, అట్లాగే రెవెన్యూ సైడ్ నుంచి ఒక 37 టీమ్స్ పెట్టి ఎవ్రీ విలేజ్ ఒక 2 hours కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాను. సో ఇది రాత్రి కూడా నడుస్తుంది, ఈరోజు రాత్రి కూడా నడుస్తుంది, రేపు రాత్రి కూడా నడుస్తుంది. సో దాట్ నాట్ ఓన్లీ అన్ఆథరైజ్డ్ పీపుల్ హూ ఆర్ నాట్ ఓటర్స్ ఇక్కడ ఉండకూడదు. అదే కాకుండా ఇన్ అడిషన్ టు దాట్ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్, క్యాష్ డిస్ట్రిబ్యూషన్, మనీ డిస్ట్రిబ్యూషన్, లీకర్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటి థింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు కూడా ఇది రౌండ్స్ చేస్తూ ఉంటారు. సో ఇది ముఖ్యంగా ఇప్పుడు ఉంది. తర్వాత అఫ్కోర్స్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ టీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి.